హాయ్ అండి, ఎలా ఉన్నారు? సమ్మర్లో మీ తోటలు ఎలా ఉన్నాయి? ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మల్చింగ్ గురించి అండి. మల్చింగ్ అంటే ఏంటంటే మనము ఈ హార్ష్ సమ్మర్ నుంచి మన ప్లాంట్స్ని మల్చింగ్ ద్వారా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మల్చింగ్ అంటే ఏం లేదు, ఒక లేయర్ ఆఫ్ డ్రై లీవ్స్ కానీ, కోకోపీట్ కానీ, లేకపోతే డ్రై గ్రాస్ కానీ, వుడెన్ చిప్స్ కానీ, అంటే మనకి కార్పెంటర్ షాప్లో దొరికే వుడెన్ ఇట్లా ఉంటాయి చూడండి, చిప్స్ చిన్న చిన్నగా వాటిని కానీ వాటితో ఏం చేస్తామంటే ప్లాంట్స్ మొదళ్లలో వాటిని వేస్తాం అనమాట. ఇప్పుడు చూడండి, ఈ డ్రై లీవ్స్ ఉన్నాయి కదా, ఎండిపోయిన ఆకులు మన తోటలోనే ఉన్నవి పడేయకుండా ఇదిగోండి ఇలా కలెక్ట్ చేసుకొని బాగా డ్రై అయిన తర్వాత వాటిని మల్చింగ్కి ఉపయోగించుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఈ లీవ్సే కాకుండా నా కిచెన్లో వచ్చే వెజిటబుల్ పీల్స్ అనమాట, లైక్ క్యాబేజ్ పీల్స్ కానీ, కాలీఫ్లవర్ కొన్న పైన ఉన్న పొరలు కానీ వాటిని తీసుకొచ్చి డబ్బాలో వేసాను అనమాట. ఇది చూడండి, ఇట్లా మనం ఏంటంటే డ్రై వాటిని ఇట్లా కప్పుకోవాలన్నమాట. దీన్ని మల్చింగ్ అంటారు. ఆ ప్లాంట్స్ మొదళ్లలో వేస్తే ఏంటంటే హార్ష్ సన్లైట్ నుంచి మనం ప్లాంట్స్ని అంటే కాపాడుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మనం వాటర్ చేసిన తర్వాత అది ఎవాపరేట్ అవ్వకుండా, వాటర్ ఎవాపరేట్ అవ్వకుండా ఈ లీవ్స్ కాపాడుతాయి. ఈ లీవ్స్ వేయడం వల్ల ఏంటంటే మనకి లోపల ఉన్న వీడ్స్ ఉంటాయి చూడండి, అంటే కలుపు మొక్కలు కూడా ఎక్కువ పెరగవు అనమాట. ఇది ఎందుకంటే వాటి సీడ్స్ ఉంటాయి కదా, కలుపు సీడ్స్, ఆ సీడ్స్ దాకా ఎండ వెళ్ళకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది. ఇప్పుడు దీనికి నేను ఎలా చేస్తాను చూడండి, ఇది మల్లె మొక్క అనమాట. దీనికి మల్చింగ్ ఎట్లా చేస్తానో మీకు చూపిస్తాను. వీటికైతే అన్నిటికీ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నిటికీ మల్చింగ్ చేస్తాను. చక్కగా కాయలు కూడా వస్తున్నాయి చూడండి. ఇప్పుడు సీతాఫలాలు ఇప్పుడు వస్తున్నాయండి. అంతా సీజన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎండాకాలంలో ఇవి నిలుస్తాయి లేదు తెలియదు కానీ వస్తున్నాయి, బాగా కాయలు వస్తున్నాయి. ఫ్రూట్ ప్లాంట్స్ అయితే బాగానే నాకు కాపు బాగానే ఇస్తుందన్నమాట. మనకి మల్చింగ్ ఎట్లా అంటే ఆర్గానిక్ మల్చింగ్ అంటే ఏంటంటే డ్రై లీవ్స్ కానీ, కోకోపీట్ కానీ, కంపోస్ట్ కానీ, ఎండుగడ్డి కానీ, డీకంపోజ్డ్ మన వెజిటబుల్ పీల్స్ కానీ వీటన్నిటితో కూడా మనం చేసుకోవచ్చు. బాగా మన గార్డెనర్స్ ఉపయోగించేది ఎక్కువ మల్చింగ్ ఏంటంటే మన తోటలో ఉండే డ్రై లీవ్స్ అండి. ఇప్పుడు ఎట్లయినా ఎండాకాలంలో ఆకులన్నీ ఎండిపోతూ ఉంటాయి. ఆకులన్నింటినీ పడేయకుండా కలెక్ట్ చేసుకొని ఇట్లా మొదళ్లలో వేస్తే కనుక వాటర్ని అవి అంటే రీటైన్ చేస్తాయి అనమాట, అంటే ఎవాపరేట్ అవ్వకుండా కాపాడుతాయి. ఇట్లా మొదళ్లలో ఇట్లా వేసేసేయాలి. వేసేస్తే ఏంటంటే వాటరింగ్ చేస్తాం కదా మనము, దాంట్లో నీరు దాంట్లోకి వెళ్ళిపోయి అట్లా కాపాడుతుంది అనమాట. అంతేకాకుండా ఇట్లా డైరెక్ట్ సన్లైట్కి ఎక్స్పోజ్ అయిందనుకోండి, వాటర్ తొందరగా ఎవాపరేట్ అయిపోయి మట్టి అంతా ఇట్లా క్రాక్స్ లాగా అయిపోద్ది, మొక్క కూడా చచ్చిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఇట్లా మీరు అన్నిటిని కూడా డ్రై లీవ్స్ని కలెక్ట్ చేసుకొని మొదళ్లలో ఇట్లా వేస్తే సరిపోతుంది మల్చింగ్. అట్లా చేసుకుంటే చక్కగా మీ ప్లాంట్స్ని ఈ ఎండాకాలంలో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, వాటర్ పోసే కదా, మొత్తం వాటర్ ఏంటంటే ఆకుల మధ్యలోకి వెళ్ళిపోయి అట్లా మన ఇది రూట్స్ని వాటిని కాపాడుతుంది. తొందరగా మొక్క చనిపోకుండా మాయిశ్చర్ రిటైన్ చేసి మన మొక్కల్ని కాపాడుతుంది అనమాట. చూడండి, ఇట్లా ఎగ్ షెల్స్ అవన్నీ వేసాయి కదా, పైన ఈ ఆకులతో మల్చింగ్ చేసేసారనమాట. చక్కగా తడి అట్లానే ఉంటుంది, మీకు ఎండిపోకుండా, మట్టి ఎండిపోకుండా ఇది కాపాడుతుంది అనమాట. సో ఎండాకాలంలో ఇట్లా మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే వాటర్ బాటిల్స్ ఉంటాయి చూడండి, లేకపోతే కాదు, ఇది చేసినా కానీ ఇంకా ఒక పని ఏం చేయాలంటే మన కూల్ డ్రింక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి కూడా నీళ్ళు నింపేసి వాటిని అప్సైడ్ డౌన్ పెట్టేసేయాలి. అంటే మూత వచ్చే సైడ్ మూత తీసేసి మనకి ఎక్కువ అంటే గాలి ఇట్లా వెళ్ళకుండా డైరెక్ట్గా దాంట్లోకి పెట్టేసేయాలన్నమాట. పెట్టేస్తే ఏంటంటే డ్రాప్గా నీళ్లు వెళ్తూ మనకి ఎప్పుడు మాయిశ్చర్ ఉండేటట్టుగా కాపాడుతుంది అనమాట. అట్లా చేయడం వల్ల ఇట్లా మీరు ఊర్లు వెళ్ళడం అట్లాంటివి చేసినప్పుడు కూడా మీరు అది చేయొచ్చు. ఇది చూడండి, ఇవి కూడా కొమ్మలు అంటే చాలా మెత్తగా ఉండే కొమ్మలు, మరీ గట్టిగా ఉండే కొమ్మలు కాకుండా మెత్తగా ఉంటాయి చూడండి, లైక్ కొన్ని ఆకుకూరలువి అట్లాంటివి కూడా మీరు వేసుకోవచ్చు కొమ్మలు. ఇవి చూడండి, దానిమ్మ పండ్లు, మళ్ళీ ఇప్పుడు చూడండి ఆరెంజెస్ కూడా ఉంది. దీనికి మల్చింగ్ చేయలేదు, ఇంకొంచెం వేస్తాను ఆకులు. దీనికి కూడా అన్నీ కలెక్ట్ చేసి పెడుతున్నాను అనమాట. ఒకటేసారి అన్నిటికీ కూడా కవర్ చేద్దామని మన ఆకులన్నీ. నేనైతే బయట నుంచి అయితే ఏమి గ్రాస్ అట్లాంటివి తెచ్చుకోలేదు, కానీ సమ్మర్ బిగినింగ్లో మాత్రం కోకోపీట్ వేసానండి. అన్ని మొక్కలకి కోకోపీట్ వేసాను. ఇప్పుడు మాత్రం కోకోపీట్ కంటే కూడా ఈ ఆకులు మీ దగ్గరలో ఉంటే కోకోపీట్ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా చక్కగా
ఆకులతోనే మీరు మల్చింగ్ చేసుకోవచ్చు అనమాట. కోకోపీట్ అయితే ఏంటంటే మనం కొనుక్కొని గుప్పిడు ఒక 2 గుప్పిళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా కూడా వాటర్ బాటిల్స్తో కూడా మీరు తడి ఆరిపోకుండా ఇట్లా కాపాడుకోవచ్చు అనమాట. ఇట్లా అప్ సైడ్ డౌన్ పెడితే నీళ్ళు ఒక్కొక్క డ్రాప్కి వెళ్ళి అది మరి మొక్క ఎండిపోకుండా కాపాడుతుంది. సో తప్పకుండా ఇది కంపల్సరీ అండి. ఎవ్రీ ఇయర్ సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు మీరు తప్పకుండా లీవ్స్తో మల్చింగ్ చేసుకోండి ప్లాంట్స్కి. మల్చింగ్ వలన మన ఈ హార్ష్ సమ్మర్ నుంచి మన ప్లాంట్స్ని కాపాడుకొని చక్కగా కాయలు, పూలు, పండ్లు అన్నిటినీ వెజిటేబుల్స్ని కూడా పండించుకోవచ్చు మనం. మీరు కూడా తప్పకుండా ఇది పాటించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.